తెల్లని ఛాయ వెన్నెలగా లోకమంతా రాత్రి వెలుగును ప్రకాశించేది. అయ్యో ఇప్పుడు ఇలా మారింది, ఏం చెయ్యాలి? అవును, ఆ గణపతి శాపం వల్లనే ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవతలందరూ అడుగుతాను. ఓ దేవతలారా, ఓ దేవతలారా, ఏమి చంద్ర ఇలా నల్లగా మారిపోయావు? అంత నల్లగా ఎలా మారిపోయావు? ఏమి జరిగింది? ఏం చెప్పమంటారు? నా కర్మ. లేదు లేదు, ఏదో జరగకూడనిది జరిగి ఉంటుంది. విషయం చెప్పితే ఉపాయం చెప్పగలము. మీకు జరిగిన విషయం మాకు తెలియపరిస్తే మేము ఉపాయం చెప్పగలము. నేను వినాయకుడిని హేళన చేశాను. ఆ పెద్ద పొట్టను చూసి పక్కపక్క నవ్వాను. ఇంకా ఆకుగా తన అండవికారులను కూడా హేళన చేశాను. నేను అందగాడినని విశ్వవీగాను. అందుకే నాకు వినాయకుడు శాపం పెట్టాడు. ఇలా అయింది. అయ్యో, ఎంత పని చేశాము. ఆయన భగవంతుడు, జ్ఞానప్రదాయకుడు. అందము ఆకారంలో ఉండదు, జ్ఞానంలో ఉంటుంది చంద్ర. అది తెలుసుకోకుండా ఎలా హేళన చేశావు? गणेश जी बड़े शक्तिवान है, उनके साथ ऐसे बर्ताव नहीं करना था. ఆయన సమస్త భూమండలము ఆయన బొజ్జలు ఇప్పుకోగలడు. ఇప్పుడు ఏం చేయాలి? అవును, మనకి ఒక్కటే మార్గం ఉంది. సమస్య వచ్చినప్పుడు పెద్దవారికి చెబితే వాళ్ళు మనకి సరైన సలహా ఇవ్వగలరు. ఎవరో చెప్పండి. బ్రహ్మగారే, ఆయన దగ్గరికి వెళ్తాము. సరే, పడండి. అమ్మా సరస్వతీదేవి, నీకు ప్రణామములు. ఏమి దేవతలారా ఇలా వచ్చారు? బ్రహ్మగారి ఆలయానికి వచ్చాము. ఏమైనా సమస్య వచ్చిందా? అవును తల్లి. సరే, బ్రహ్మగారికి ప్రణామములు. జరిగిందంతా తెలుసుకున్నాను. దివ్య దృష్టి ద్వారా చంద్రుడు చేయకూడింది చేశాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్ల కుమారుడు, శక్తి స్వరూపుడు. చాలా తప్పు చేశావు చంద్ర. ఒక్కరిని హేళన చేయడము చాలా తప్పు. నీ అహంకారముతో మసులుకున్నావు. నీ అందము లేకుండా చేశాడు. రూపిగా ఇప్పుడు అనుభవించు. అవును మహాప్రభు, నేను చాలా తప్పు చేశాను. శాపానికి గురి అయ్యాను. నన్ను క్షమించండి. నాకు మీరే దారి చూపించండి. మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను. శాపాన్ని తొలగించే శక్తి నాకు లేదు చంద్ర. స్వామి, మీరే అలా ఉంటే ఎలాగా? ఏదో ఒక ఉపాయం చెప్పండి. సరే అయితే పదండి, ఆ వినాయకుడి దగ్గరికే వెళ్దాము. నువ్వు పడవలసింది వినాయకుడి కాళ్ళ మీద. అయ్యో అయ్యో, నా అందమంతా పోయింది. ఇదేంటి ఇళ్ళ నల్లగా మారిపోయాను? ఎంత తెల్లగుండేవాడిని. నా తెల్లని ఛాయ వెన్నెలగా లోకమంతా రాత్రి వెలుగును ప్రకాశించేది. ఇప్పుడు ఇలా మారింది. ఏం చేయాలి? అవును, ఆ గణపతి శాపం వల్లనే ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవతలందరిని అడుగుతాను. ఓ దేవతలారా, ఓ దేవతలారా, ఏమి చంద్ర ఇలా నల్లగా మారిపోయావు? అంత నల్లగా ఎలా మారిపోయావు? ఏమి జరిగింది? ఏం చెప్పమంటారు? నా కర్మ. లేదు లేదు, ఏదో జరగకూడనిది జరిగి ఉంటుంది. విషయం చెప్పితే ఉపాయం చెప్పగలము. మీకు జరిగిన విషయం మాకు తెలియపరిస్తే మేము ఉపాయం చెప్పగలము. నేను వినాయకుడిని హేళన చేశాను. ఆ పెద్ద పొట్టను చూసి పకపక నవ్వాను. ఇంకా ఆగక తన అండవికారుదని కూడా హేళన చేశాను. నేను అండగాడినని విర్రవీగాను. అందుకే నాకు వినాయకుడి శాపం పెట్టాడు. ఇలా అయింది. అయ్యో, ఎంత పని చేశావు. ఆయన ప్రథమ వందనీయుడు, జ్ఞానప్రదాయకుడు. అందము ఆకారంలో ఉండదు,
భూమండలమును ఆయన బొజ్జలో నింపుకోగలడు. ఇప్పుడు ఏం చేయాలి? అవును, మనకి ఒక్కటే మార్గం ఉంది. సమస్య వచ్చినప్పుడు పెద్దవారికి చెబితే వాళ్ళు మనకి సరైన సలహా ఇవ్వగలరు. ఎవరో చెప్పండి. బ్రహ్మగారే, ఆయన దగ్గరికి వెళ్దాము. సరే, పదండి. ఏమి దేవతలారా, ఎలా వచ్చారు? ఏమైనా సమస్య వచ్చిందా? సరే. జరిగిందంతా తెలుసుకున్నాను. దివ్య దృష్టి ద్వారా చంద్రుడు చేయకూడింది చేశాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు, శక్తి స్వరూపుడు. చాలా తప్పు చేశావు చంద్ర. ఒక్కని హేళన చేయడము చాలా తప్పు. నీ అహంకారముతో మసులుకున్నావు. నీ అందము లేకుండా చేశావు. కురూపిగా ఇప్పుడు అనుభవించు. అవును మహాప్రభో, నేను చాలా తప్పు చేశాను. శాపానికి గురి అయ్యాను. నన్ను క్షమించండి. నాకు మీరే దారి చూపించండి. మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను. శాపాన్ని తొలగించే శక్తి నాకు లేదు చంద్ర. స్వామి, మీరే అలా అంటే ఎలాగా? ఏదో ఒక ఉపాయం చెప్పండి. సరే, అయితే పదండి. ఆ వినాయకుడి దగ్గరికే వెళ్దాము. నువ్వు పడవలసింది వినాయకుడి కాళ్ళ మీద. స్వామి, మీరు పెద్దవాళ్ళు, సృష్టికర్తలు. మీరు నన్ను అర్జించడము ఏమిటి? ఆజ్ఞాపించండి, శిరసా వహిస్తాను. గణేష, నీ శాపానికి గురి అయిన ఈ చంద్రుడు తన తప్పుని తెలుసుకొని చాలా పశ్చాత్తాపం పడుతున్నాడు. కానీ నువ్వు కరుణించి అతని శాప విమోచనం చేస్తానని నిన్ను అడగడానికి మేమందరము వచ్చాము. దయచేసి తనని శాప విముక్తిని చేస్తామని మా కోరిక. ఇక ఎప్పుడు ఎవరిని గర్వము అహంకారంతో హేళన చేయను. అవును గణేష, ఎందుకంటే ఈ లోకం అంత అంధకారంగా అయిపోతుంది. చంద్రుడి వెన్నెల వల్ల లోకం అంతా శస్యశ్యామలంగా ఉంటుంది. పాడి పంట అంతా సుభిక్షంగా ఉంటుంది. ఆలోచించు. సరే, కానీ మీరందరూ చెప్తున్నారు కాబట్టి, సరస్వతి బ్రహ్మగారు కూడా చెప్తున్నారు కాబట్టి, లోకక్షేమము కోరకై చిన్న సడలింపు చేయగలను. అతని అహంకారముతో ఇతరులను చులకంగా చూసి నీలాంటి నింద చేస్తే ఎవరికన్నా ఇలాగే జరుగుతుంది. సరే, లోక కళ్యాణార్థము ఈ శాపాన్ని తొలగించలేను, కానీ తగ్గించగలను. దుష్కరములు చేయడానికి ఎవరైనా భయపడాలి. అలాగే కానీ గణేష, ఓరి చంద్ర, ఇకనైనా జాగ్రత్త పడు. సరే, అయితే విను. నీవు ఒక్క పౌర్ణమి నాడు పూర్ణముగా పూర్ణచంద్రుడిగా శోభిస్తావు. ప్రతి శుక్లపక్షము మొదటి రోజైన పాడ్యము నుంచి పౌర్ణమి వరకు నీ వెలుగు మెల్లమెల్లగా పెరుగుతూ వృద్ధి చెందుతుంది. 15వ రోజు పౌర్ణమి నాడు పూర్ణముగా శోభిస్తావు. మళ్ళా 15 రోజులు ఆ అందము క్షీణిస్తుంది. అమావాస్య నాడు పూర్తిగా నల్లగా అయిపోతావు. ఇది ఒక్క మాసముగా పరిగణించబడుతుంది. సరేనా? ఎందుకంటే చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి కదా, లేకపోతే మళ్ళీ తప్పు చేస్తూనే ఉంటారు. ఇది నీలాంటి నిందల ఫలితము. మీ అందరికీ నా ప్రణామములు. ఇలాంటి తప్పు
హే చంద్ర, ముఖ్యముగా శుద్ధ భాద్రపద మాసము నాడు వర్ష ఋతువు అయిన చవితి నాడు గణేష పూజ చేయకుండా చంద్రుడిని చూస్తారో వాళ్ళకి నీలాపనిందకు గురి అవుతారు, అతి ఘోరమైన ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ వినాయక చవితి నాడు ఎవరైతే వినాయకుడిని పూజించి అతను కథను చదివిన మరియు వినిన అక్షతులు శిరస్సు పైన వేసుకున్న తర్వాతే చూస్తారో వాళ్ళకి సంవత్సరం పాటు ఎటువంటి నీలాపనిందకు గురి కారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా నీలాపనిందకు గురి అవ్వాల్సి వచ్చింది. కృష్ణుడు చంద్రుడి యొక్క ప్రతిబింబము పాలల్లో చూసినంత మాత్రాన్నే సమంతకమని దొంగిలించాడని నిందపడింది. అది తెలుసుకుని కృష్ణుడు వెంటనే గణేష పూజ చేసుకుని అక్షతులు శిరస్సు పైన వేసుకున్న తర్వాతే కృష్ణుడి మీద పడిన నీలాపనిందను తొలగించుకోగలిగారు.